తనతో సహజీవనం చేసి పెళ్లి చేసుకుని వదిలేశాడని ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ఆందోళన చేపట్టింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం చౌడవరం గ్రామానికి చెందిన గోపికృష్ణ సత్తుపల్లికి చెందిన యువతితో 8 సంవత్సరాల క్రితం పరిచయం ఏర్పడింది. అప్పటి నుండి వారిద్దరూ సహజీవనం చేస్తున్నారు. అయితే తనను ఆర్థికంగా శారీరకంగా వాడుకుని ఇప్పుడు వదిలేశాడని గోపికృష్ణ ఇంటి ముందు బైఠాయించి ఆందోళన చేపట్టింది. గోపికృష్ణ తనను భార్యగా అంగీకరించకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడతానని సదరు యువతి తెలుపుతోంది. నాకు ఏం లేదు సార్, నీతో ఉంటానేను, నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు నేను అన్నానండి, మీ ఊరు పెద్ద మనుషులు ఎవరిన అక్కడ తీసుకురా అంటే ఇప్పుడు ఇది మామూలుగా నేను తాళి కడతాను కట్టాను సార్. మా సత్పల్లి సార్, బెంగళూరు నగరం మాది. పలానా చౌడవరం గోపి అని నన్ను ఇష్టపడ్డాడు సార్. నేనంటే నాకు ఇష్టం అని చెప్పేసి 7 సంవత్సరాలు పెట్టి నాతోనే ఉంటాను సార్. ఆయన మా వాళ్ళు మా ఫ్యామిలీ ఎవరైనా మాట్లాడనివ్వడు సార్. నా తోడబుట్టిన తమ్ముళ్ళు మాట్లాడనిచ్చేవాడు కాదు. ఇక ఏదో రకంగా బాగా టార్చర్ అంటే ఏంటో చూపిస్తాడు సార్. డబ్బులు పరంగా అయితే డబ్బు ఫుల్ బంగారం మొత్తం తాగడ పెట్టించింది సార్. ఆయన బండ్లు కొనటం కానీ కొనటానికైనా నాయే డబ్బులు సార్. డబ్బు పరంగా నా ఒళ్ళు అన్నీ గుల్ల చేసేది సార్. ఇప్పుడేమో మొన్నటి కూడా పల్సర్ బండి కొనిపించుకోండి సార్. అన్నీ కొనిపించుకొని వాళ్ళ అన్నయ్య పెళ్ళి అన్నీ అయిన తర్వాత సార్ నేను పెళ్లి చేసుకొని మా ఇంటికి తీసుకెళ్తాను, పెళ్లి చేసుకోండి సార్. కాగితం కూడా రాసిచ్చి సార్ ఇప్పుడు నువ్వు నాకు అవసరం లేదు, వాడుకున్న రోజులు వాడుకున్నా, వదిలేస్తున్నా, ఏం చేసుకుంటావు నీ దిక్కున్న చాటు చెప్పుకో అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తాను సార్. అదేనా మా ఇంటికి అని వస్తే చంపేస్తానని ఉరిదేస్తానని చెప్పేసి అంటాను సార్. మా ఇంటికి వస్తే మా అమ్మోళ్ళు కట్టాళ్ళు, మా అన్నయ్య వీళ్ళు జుట్టు పట్టుకొని బయటికి గెంటుతారు, నిన్ను ఉరిపెట్టుకొని చంపేస్తా నేను ఐదని చెప్పేసి బ్లాక్మెయిలింగ్ చేస్తాను సార్. ఎక్కడన్నా కాపాడ్డా కానీ బండి పెట్టి గుద్దిసి చంపేస్తానని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తాను సార్. ఇప్పుడు దాకా వాడుకొని ఇప్పుడు నన్ను వద్దంటే మా